ఈ వీడియో అయితే మేము సంక్రాంతి వస్తున్న మూవీకి వెళ్ళినప్పుడు అనమాట. మేము చెల్లెలతో ఎప్పుడు మూవీకి వెళ్ళలేదు కదా అని అందరం కలిసి అట్లాగా సినిమాకి వెళ్ళాము అనమాట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరూ వెళ్ళాము. నా వెనకాల లైట్ కలర్ షర్ట్ వేసుకున్నది మా పెద్ద తమ్ముడండి. నాకు లెఫ్ట్ సైడ్ బైక్ మీద కూర్చుని ఉన్నది మా బాబాయ్ అనమాట. ఆ రోజు నేను అనుకోలేదు మా బాబాయ్తో హ్యాపీగా వెళ్ళిన మూమెంట్స్ అవుతాయని. అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దాం మంచి టైం చూసి అనుకున్నాను, కానీ నాకు అసలు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. కానీ నేను అసలు ఊహించలేదు ఇప్పుడు ఇలా ఇంత బాధగా పోస్ట్ చేయాల్సి వస్తుందని. రీసెంట్ గా మా బాబాయ్ అయితే చనిపోయారండి. 1.5 month అవుతుంది. సెప్టెంబర్ 19న చనిపోయారు అనమాట. మా బాబాయ్ ఎప్పుడు బైక్ మీద వెళ్ళినా హెల్మెట్ అనేది తీసుకెళ్తారండి. ఆ రోజు అయితే తీసుకెళ్ళలేదు. హెల్మెట్ తీసుకుని వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం దూరం వరకు బైక్ మీద వెళ్తాము, అక్కడ నుంచి కారే కదా అని తీసుకెళ్లేదు అనమాట. ఆ రోజు పొద్దున్నే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళారనమాట. ఫ్రెండ్స్ తో కలిపి అన్ని కూడా చూసి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి అయితే వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చారనమాట. నైట్ బైక్ మీద వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయితే అయిందని. యాక్సిడెంట్ కారు బైక్ ఢీకొనో, లారీ బైక్ ఢీకొనో కాదండి. హైవే రోడ్ కూడా కాదనమాట. అది ఎక్కువ క్లౌడ్ కూడా ఉండదు. నైట్ 9 అలా అవుతుంది. స్పీడ్ బ్రేకర్ అయితే అడ్డొచ్చిందండి. రెండు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. రెండు కొంచెం దూరంలోనే ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ వల్ల యాక్సిడెంట్ అయితే అయిందనమాట. స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ గా వస్తుంటారు కదా, సడన్ బ్రేక్ వేసేసరికి బైక్ అనేది పైకి తేలి పక్కన ఎదురుగా ఉన్న బైక్ ని అయితే ఢీకొని పడిపోయారు అనమాట. పడిపోగానే తలకి కన్ను దగ్గర దెబ్బ తగిలింది అనమాట. తర్వాత వెనక్కి పడిపోయేసరికి వెనక అయితే దెబ్బ తగిలింది బలంగా. హెల్మెట్ ఉంటే ఆ ప్రమాదం అయితే జరిగేది కదండి. ముందు బైక్ వాళ్ళకి ఏమీ పర్వాలేదండి, చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. కానీ మా బాబాయ్ అయితే చనిపోయారు అనమాట. స్పాట్ లోనే చనిపోయారు. లాస్ట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట. అలాంటి మరణం అయితే ఎవరికి రాకూడదండి. మా బాబాయ్ వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చాలా ప్రేమగా, వాళ్ళ వైఫ్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అలాగే ఎవరికి కూడా ఎటువంటి హాని చేయలేదండి. ఉన్నంతకాలం అందరికీ మంచిగా చేశారనమాట. 2 years ఇన్సూరెన్స్ కట్టారు. తర్వాత ఇన్సూరెన్స్ కూడా కట్టలేదండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఆధారము కూడా లేదనమాట. మేము ఉన్న కొంతవరకే చూడగలము. కానీ ఇంటి మనిషి, ఇంటి యజమాని లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం దూరమైనా నెగ్లెక్ట్ చేయకుండా హెల్మెట్ అనేది తీసుకుని వెళ్ళండి. అలాగే మీ ఫ్యామిలీకి మీరు లేకపోయినా అండగా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇలాంటి మరణం ఎవరికి రాకూడదండి. మా బాబాయ్ వాళ్ళ భార్య పిల్లలకే కాదండి, మా ఫ్యామిలీ మొత్తానికి కూడా బాధను మిగిల్చిపోయాడు అనమాట. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి.